హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌరస్తా కుకింగ్. ఈరోజు చేస్తున్న వంట ఏంటో తెలుసా? చూస్తున్నారు కదా, నోరూరిపోయే నెత్తళ్ళు వంకాయ అండి. అదే నెత్తళ్ళు అండి, సముద్రం నెత్తళ్ళు అంటారు కదా, సీ ఫుడ్. చిన్న చిన్నగా ఉంటాయి ఫిష్లు. అది చాలా ఫేవరెట్ ఫుడ్ చాలామందికి. సో అది ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి మనం. ఇక స్టోరీలోకి వెళ్తే, చూసారు కదా, నెత్తలు మంచిగా తీసుకొచ్చాం ఊరు నుండి. అట్లా ఉంటుంది మరి మనతో, మామూలుగా ఉండదు. ఈ నెత్తలను ఏం చేయాలి తెలుసా? స్మెల్ రాకుండా చేయాలంటే నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇది ఒకసారి నెత్తలు తీసుకుని స్టవ్ వెలిగించి కొంచెం వేపించాలండి ఫస్ట్. వేపిస్తే ఏమవుతుందంటే దీనిలో ఉన్న ఇసుక అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. వాష్ చేసినప్పుడు ఆ స్మెల్ కూడా పోతుంది. వాష్ చేసేటప్పుడు ఆ వాటర్ కూడా హాట్ వాటర్ అండి. అది మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా హాట్ వాటర్ తీసుకుని శుభ్రం క్లీన్ చేసుకోవాలి నీట్గా. అంటే దాంతో చేత్తో కలపచ్చు, కాకపోతే వాటర్ కొంచెం వేడిగా ఉంది కదా, అందుకని దీంతో కలుపుతున్నాను అనమాట. చూసారా ఎలా వస్తుందో మొత్తం. దీనిలో కొంచెం పసుపు వేసుకుని కలుపుకుని స్మెల్ మొత్తం పోతుందండి. స్మెల్ కూడా ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకుని మళ్ళీ హాట్ వాటర్ వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే సీలోంచి వస్తుంది కదా, ఇసుక అదే ఉంటుంది లోపల. అది నీట్గా వాష్ చేసుకోకపోతే అంత ఇది ఉండదండి, అవి పోదన్నమాట, క్లీన్ అవ్వదన్నమాట. ఇలా 4-5 టైమ్స్ అన్నా వాష్ చేయాలి మీరు. చూసారు ఎలా వస్తుందో దాని నుంచి మొత్తం. తర్వాత 4-5 టైం వాష్ చేసేసరికి ఇలా వైట్, చూసారు ఆ వైట్కి వచ్చింది. ఇంకా మురికి అంతా పోయి ఇసుక అంతా పోయింది. ఇప్పుడు క్లీన్ అయిపోయింది అనమాట. ఇది తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకి నెత్తల కర్రీకి ఇలా ఫ్రెష్గా అవ్వాలన్నమాట. ఫ్రెష్గా ఉంటాయి వంకాయ ముక్కలండి, కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ. ఇవి కూడా వాటర్లో వేసుకోవాలి, బయట ఉంటే కనుక పాడైపోతాయి అవి. ఇవి కూడా వాటర్లో వేసుకుని మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయ నెత్తలు అంటే మామూలుగా ఉండదండి. చూడండి, మిస్ అవ్వద్దు ఎక్కడ. మిస్ అవ్వకుండా చూడాలి. ఆయిల్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని మొత్తం లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ మరుగుతుంది. సార్కే చెప్పారనుకోవద్దు మేడం, సబ్స్క్రైబ్ చేయండి మేడం. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఆ నెత్తళ్ళు ఉన్నాయి కదా, క్లీన్ చేసుకుని పెట్టుకున్న నెత్తళ్ళు, అవన్నీ ఆయిల్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ నెత్తళ్ళకి. ఇవి చాలా ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. ఇది చాలా మంచి ఫుడ్, యాక్చువల్లీ ఈక్వల్ టు మటన్ కంటే కూడా ఇవి మంచి ప్రోటీన్ కలిగి ఉంటాయని అంటారు బయట కూడా, నెత్తళ్ళు అనేది. ఇవి పకోడీ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకొకసారి మన వీడియోలో చేద్దాం ఒకసారి, అది కూడా చాలా బాగుంటుంది. నెత్తళ్ళ పకోడీ మంచి క్రిస్పీగా పంట కింద పడుతుంటే డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచిగా. ఇవి ఆయిల్లో కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఫ్రై చేయాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్, ఒక 3 మినిట్స్, 5 మినిట్స్ బిలో, 3-4 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఫ్రై చేయడం వల్ల, ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇవి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా అలా క్రిస్పీగా అయ్యాయో, అలా క్రిస్పీగా అవుతాయి. ఇవి తింటే పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఇవి ముళ్ళు కూడా ఏం ఉండదు, ఎక్కడో చిన్న అసలు ఉండదు. నార్మల్గా నమ్ములు తినేయచ్చు. పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నా. మళ్ళీ ఆయిల్ అది చేంజ్ అవసరం లేదండి. అవి నెత్తలు బయటికి తీసేసి అదే ఆయిల్లో ఇవి మీరు ఫ్రై చేయొచ్చు నార్మల్గానే. అన్నిటిలో చేసినట్టే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయితే బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్. మీరు మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు వంకాయ ముక్కలు ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో, కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ దానిలో డంప్ చేయండి. బాగున్నాయి కదా తెల్లగా వంకాయలు. తెల్ల వంకాయలే వాడండి, బ్లాక్ కాదు. ఈ నాన్ వెజ్లోకి, డ్రై ఫిష్ వాటిల్లోకి తెల్ల వంకాయ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. తెల్ల వంకాయ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అది రోస్ట్ అవుతుంది.
యాక్చువల్గా వంకాయ చాలామంది ఇష్టపడరు, కానీ ఈ నాన్ వెజ్తో ఈ డ్రై ఫిష్తో వాటితో చేసుకుని తింటే చాలా బాగుంటుందండి వంకాయ. అది మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా ఫ్లేవర్ జ్యూసీగా రైస్లో కానీ వీటిలో చపాతీలో తినచ్చు, రైస్లో తినచ్చు, పరోటాలో తినచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఇంట్లో చేసి మేము బయట నుంచి తీసుకొచ్చేసాం డబ్బా. మీరు ఇంట్లో చేసుకుని కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా ఫ్రెష్ అల్లం గార్లిక్ అది మీరు ఫ్రెష్గా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సగం టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొస్తుందండి. చిన్న ఘాట్ అదిని. మనం నెత్తళ్ళు ఉన్నాయి కదా, వేపుకుని ఆయిల్లో తీసి పట్టుకొని పెట్టేసిన నెత్తళ్ళు అవి వేసేయాలి. ఈసారి వంకాయలు వేగిపోయినాయి చూడండి. మరి డీప్గా వేపేయకండి, డీప్గా వేపితే కర్రీ టేస్ట్ మారిపోతుంది. కరెక్ట్గా ఒకటి అది 4-5 మినిట్స్ అన్నాం కదా, వంకాయలు ఒక 4-5 మినిట్స్లో వేగిపోతాయి. తర్వాత మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న నెత్తళ్ళు వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. అల్లం పేస్ట్, వంకాయ ఫ్లేవరు అని ఆ నెత్తళ్ళకి పడుతుంది బాగా. తర్వాత కారం అండి, చిల్లీ పౌడర్ మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తింటా కారం, 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. మీ కారం ఘాటుని బట్టి వేసుకోవాలి. వాటిని బట్టి వేసుకుని ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ మీడియంలోనే వేసుకోండి, ఎందుకంటే ఫిష్లో డ్రై ఫిష్లో కూడా సాల్ట్ ఉంటుంది. అది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి సాల్ట్. కళ్ళుప్పు అంటారు కదా, కళ్ళుప్పు వేసుకున్నా సరే బాగుంటుంది యాక్చువల్గా. సాల్ట్ కంటే మీ దగ్గర ఉంటే కనుక కళ్ళుప్పు కూడా మంచిది యాక్చువల్గా, ట్రై చేయండి. కళ్ళుప్పు దీనికంటే ఎక్కువ ఉంటుందండి కారు, అది ఇంకా తక్కువ వేసుకోవాలి. ఒకసారి చూసుకొని కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు మీరు. అన్నీ బాగా కలుపుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలపాలన్నిటికి. వాటర్ వేసుకొని వేగిపోయినాయండి. వేగిన తర్వాత ఒక 10 మినిట్స్ అయ్యింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకొని కొంచెంసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ కానీ మీరు చేసే క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్ 1-2-3 గ్లాసులు వేసుకోవచ్చు నీళ్ళు. మరీ పలసగా కాకుండా చూడండి, ఎందుకంటే వంకాయ ముక్కలు అవి బాగా ఉడకాలి కదా, దానికి వాటర్ అనమాట. ఆ ఫిష్ కూడా వేపిన ఫిష్ మరీ క్రిస్పీగా ఉంటే బాగుండదు అనమాట, అందుకు కొంచెం జ్యూసీగా వస్తుంది వాటర్ వేసుకుని ఉడకబెడితే బాయిల్ చేయడం వల్ల. మీరు ట్రై చేయండి, మర్చిపోకుండా ట్రై చేయండి, బాగుంటుంది. నెత్తళ్ళ కర్రీ, నెత్తళ్ళు దొరుకుతాయి, తెప్పించుకుంటే మీకు సిటీలో కూడా దొరుకుతాయి. మార్కెట్లో అవి నెత్తళ్ళని అడిగేస్తారు. చాలా మంచిది, టేస్ట్ ఉంటుంది. చిన్న ఫిష్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ట్రై చేసి పసుపు అండి, నీసు స్మెల్ ఏమైనా ఉంటే తగ్గుద్ది అన్నమాట. అసలు ఈ స్మెల్ రాదు మనం క్లీన్ చేసిన తర్వాత, కానీ పసుపు వేసుకుంటే ఆయుర్వేదిక్ కదా, బాగుంటుంది. సరే ఎలా ఉడుకుతుందో ఆయిల్లో మంచిగా చక్కగా ఉడుకుతుంది. మీరు నాన్ వెజ్ తినేటోళ్ళు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఏమైనా కామెంట్స్ చేయట్లేదు, కామెంట్ చేయండి చూసి మీకు ఎలా వచ్చింది, ట్రై చేశారా లేదనేది. మరిన్ని వంటలు మన ఛానల్ నుంచి వస్తాయి. దీన్ని ఒకసారి పకోడీ కూడా చేసి పెడదామండి. పకోడీ చాలా బాగుంటుంది, అబ్బాయిలకి స్టఫ్లో కూడా బాగుంటుంది పకోడీ, నెత్తళ్ళ పకోడీ. నిజమండి బాబు, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సబ్స్క్రైబ్.